శ్రీ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈ మధ్య కాలంలో ఫోన్లు దేని గురించి వస్తున్నాయి అంటే, ఏమండి జాతకాలు కుదరకపోయినా సరే పెళ్లి చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలామంది చేస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే చాలామంది ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు జాతకాలు చూసైతే ప్రేమించుకోరు కదండి. విషయం అర్థమవుతుంది కదా. జాతకాలు చూసైతే ఎవరు కూడా ప్రేమలో పడరు. ప్రేమలో పడిన తర్వాత వారు పెళ్లి వరకు వెళ్ళేటప్పుడు పెళ్లి కుదుర్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళ ఇంట్లో చెప్తారు కదా. చెప్పిన తర్వాత వారు జాతకాలు అసలు కుదిరినాయా లేదా, రేపొద్దున వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచనతో మాలాంటి వారికి ఇలా జాతకాలు అనేటటువంటి చూపించడం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో కొంతమందికి కుదురుతాయి, కొంతమందికి కుదరవు. ఇవి అట్రాక్షన్ వల్ల ఆకర్షణతో ఇలా ప్రేమలో పడడం జరుగుతుంది తప్పితే వేరే ఏం కాదు. కానీ పెళ్లి జరగాలి అంటే వారి జాతకాలు మాత్రం పూర్తిగా నప్పితే అంటే కుదిరితే మాత్రమే వివాహం చేయడం ఉత్తమమైనటువంటి పరిష్కారం. లేదంటే వారు పెళ్ళి అయిన తర్వాత నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకాలు కుదరకపోయినా పెళ్లి చేయొచ్చు కదండి, ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది ఈ విధంగా యువత అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు. వారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, జాతకాలు కుదిరితే మాత్రమే వివాహం చేసుకోవాలి, లేదంటే కాదు. ఇలాంటి పరిహారాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ పరిహారం చేస్తే పెళ్లి చేసేసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి ఏదో చేస్తే పెళ్లి చేసేసుకోవచ్చు అని ఎవరైనా చెప్పినట్లయితే అవి ఉట్టి మాటలే తప్పితే, కళ్ళబొల్లి మాటలే తప్పితే వేరే ఏమీ కాదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. నుదిటి రాత ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరో కూడా మనం మార్చలేము అనే విషయాన్ని అయితే ప్రేక్షకులందరూ కూడా విజ్ఞతతో గమనించండి. లేదంటే మీరు పడే ఇబ్బందులకి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి ఎవరైనా సరే జాతకం కుదిరితే మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే జాతకం ఎలా చూడాలి అంటే, సాధారణంగా చాలామంది చేసే తప్పు ఏంటంటే కేవలం మార్కులు మాత్రమే చూస్తున్నారు. అంటే స్కోర్ అనేది మనకు అన్ని పంచాంగాల్లో ఉంటుంది. వరుడు యొక్క నక్షత్రము, వధువు యొక్క నక్షత్రం అని చెప్పి 2 సైడ్లు ఉండి ఒక చార్ట్ అయితే ఉంటుంది. ఒకసారి స్లైడ్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వరుడు యొక్క నక్షత్రం, అదేవిధంగా వధువు యొక్క నక్షత్రం నక్షత్ర ఆధారంగా మాత్రమే స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అవుట్ ఆఫ్ 36 మార్క్స్కి ఉంటుందండి. ఈ 36లో ఇక్కడ కింద ఏమని మెన్షన్ చేశారండి, కనీసం 18 గుణములు వస్తే వివాహం చేయవచ్చును అని చెప్పేసి రాయడం జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే, కనీసం 18 వస్తే చాలు చేసేసుకోవచ్చు కదండి అని చెప్పి కూడా చాలామంది అడుగుతారు. మనం పరిగణలోకి తీసుకోవాల్సిన కేవలం మార్కులు ఒకటే కాదు, 18 మార్కుల కంటే ఎక్కువ వచ్చినప్పటికీ మనం రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అంటే రిమైనింగ్ ఉన్నటువంటి విధానాలను కూడా మనం క్రాస్ చెక్ చేసుకుని అన్నీ కుదిరితే మాత్రమే మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రేక్షకులందరూ గమనించండి. కేవలం మార్కులు ఒక్కటే వస్తే సరిపోదు. గుణములు మనకు 36కి ఎంత ఎక్కువ వస్తే అంత అన్యోన్యత, అంత అంకిత భావంతో వారు జీవితాంతం కూడా లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. వారి యొక్క సంతానం బాగుంటుంది. ఈ విధంగా మార్కులు ఎక్కువ వచ్చే కొద్దీ కూడా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మార్కులు కూడా ఒక ఆస్పెక్ట్, అంటే ఒక కారణం మనకు జాతకంలో చెక్ చేయాల్సిన దాంట్లో. ఇంకొకటి ఏంటంటే లగ్నము అంటాం. అంటే వధువు యొక్క లగ్నం ఎక్కడ ఉన్నది, అదేవిధంగా వరుడు యొక్క లగ్నం ఎక్కడ ఉంది, అంటే అమ్మాయి లగ్నం ఎక్కడ ఉంది, అబ్బాయి లగ్నం ఎక్కడ ఉంది, ఈ లగ్నాలు కుదిరినాయా లేదా అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షష్ట అష్టకాలు. అంటే షష్ట అంటే ఎంతంటే 6, అష్టకం అంటే 8. అంటే ఎగ్జాంపుల్కి అబ్బాయి యొక్క లగ్నం ఇది అనుకోండి, అమ్మాయి యొక్క లగ్నం 6వది అవ్వకూడదండి. 1 2 3 4 5 6, ఇదిగోండి 6 అవ్వకూడదు. ఇక్కడ నుంచి లెక్క పెట్టండి, ఇది 8వది అవుతుంది. అర్థమైంది కదండి. ఎలా చూసినా సరే 6 8 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. షష్టాష్టకాలు అవ్వకూడదు అంటే 6వ ప్లేస్లోని, అదేవిధంగా 8వ ప్లేస్లోని కూడా అవ్వకూడదు. ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 5 6 7 8. ఇంకోటి 1 2 3 4 5 6. ఒకవేళ ఇక్కడ నుంచి లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8.
అర్థమైంది కదండి. ఈ జాతక చక్రంలో షష్టాష్టకాలు అవ్వకూడదు. ఆ విషయాన్ని కూడా మీరు బాగా గ్రహించండి. ఇక్కడ మార్కులు ఎక్కువ వచ్చినా, లగ్నాలు కుదిరినా, అదేవిధంగా ఇక్కడ షష్టాష్టకాలు వచ్చినాయంటే ఎప్పుడు కొట్లాటతోనే ఇంట్లో మీకు మనస్పర్ధలతోనే లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. ఎవరి జాతకాలైనా సరే ఒకసారి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళదైనా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. షష్టాష్టకాలు అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయనే విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి 4వ పాయింట్ ఏంటంటే 5, 7 భావాలు బాగుండాలి. అంటే 5వ భావం ఏంటంటే సంతానానికి సంబంధించినది, సంతానం. నెక్స్ట్ 7వది వచ్చేసి కళత్ర భావానికి సంబంధించింది. అంటే కళత్రం అంటే లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది. అంటే మేషలగ్నం అయిందనుకోండి, 5వ ప్లేస్ వచ్చేసి ఇది అవుతుంది, 7వ ప్లేస్ వచ్చేసి ఇది అవుతుంది. 5వ ప్లేస్ సంతానానికి సంబంధించింది. ఎగ్జాంపుల్కి ఇక్కడ గురువు ఉన్నాడు అనుకోండి, గురువు కనుక 5వ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. అది కూడా వేగంగా కలుగుతుంది. అంటే పెళ్ళైన వెంటనే సంతానం కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 5వ ప్లేస్లో గురువు లాంటి మంచి గ్రహాలు, శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా సంతానం వేగంగా కలుగుతుంది. గురువు ఒకడే కాదండి, శుక్రుడు ఉన్నా వేగంగా కలుగుతుంది, అదేవిధంగా బుధుడు ఉన్నా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా గ్రహాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే 5వ స్థానాధిపతి బలమైన స్థానంలో ఉన్నాడా లేదా అనే విషయం చూడండి. అంటే 5వ స్థానం ఎవరిదండి? సూర్యస్థానం. సూర్యుడు ఈ చార్ట్లో ఎక్కడ ఉన్నట్టే బలంగా ఉంది. బలమైనటువంటి ప్రదేశంలో ఉన్న, లేదంటే బలమైన దృష్టి కలిగి ఉన్న ఈ లగ్నానికి మనకి సంతానానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానం అంటే కళత్ర స్థానం. కళత్ర స్థానం అంటే 7వది అంటే ఏమవుతుందండి? ఇది అవుతుందండి. 7వ భావం మనకి బలంగా ఉండాలి. అంటే 7వ స్థానాధిపతి బలంగా ఉండాలి. లేదంటే 7వ ప్లేస్లో బలమైనటువంటి గ్రహం ఉన్నా సరే మనకి మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది బోత్ ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇద్దరికి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి 4 పాయింట్లు మేజర్గా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 5వ పాయింట్ కూడా చూడండి. అమ్మాయికి వచ్చేసి 2,8. 2 అంటే మేష లగ్నానికి ఇది 2 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8 అంటే ఇది అవుతుంది మేష లగ్నానికి. అంటే 2వ స్థానం ఏంటండి? కుటుంబ స్థానము. కుటుంబ స్థానం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ అమ్మాయి, వచ్చే అమ్మాయి మన కుటుంబంతో కలిసిమెలిసి ఉంటుంది. అదేవిధంగా కుటుంబం కూడా అన్యోన్యంగా సాగుతుంది. అదేవిధంగా కుటుంబం కూడా మనకి ఎటువంటి మనస్పర్ధలు కలగకుండా పెళ్ళి అమ్మాయి కాలు పెట్టిన వెంటనే ఆ కుటుంబం అనేది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లడం జరుగుతుంది. కాబట్టి అమ్మాయి జాతకంలో 2వ స్థానం బలంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 8వ స్థానం కూడా చెక్ చేయాలి. 8వ స్థానం మనకి బలంగా ఉన్నట్లయితే, అంటే 8వ ప్లేస్లో ఉండాల్సిన గ్రహం బలంగా ఉన్నా, లేదంటే ఆ స్థానాధిపతి బలంగా ఉన్నా సరే మనకి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. 8వ స్థానం బలంగా ఉంటే మాంగళ్యానికి సంబంధించిందండి. అర్థమైంది కదండి. 8వ స్థానం మాంగళ్యానికి, అదేవిధంగా ఆయుర్దాయానికి సంబంధించింది. కాబట్టి 8వ స్థానం కూడా మనం బలంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇవన్నీ కుదిరినాయి అనుకోండి, పెళ్ళి కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇవన్నీ కుదిరితే మనం ఆల్మోస్ట్ పెళ్ళి కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగేది ఏంటంటే, మాకు జాతకాలు ఇవన్నీ కుదిరినాయండి, కానీ మాకు పెళ్ళి అయిన తర్వాత గొడవలు అవుతున్నాయి, డైవర్స్ అయినాయి, లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది, లైఫ్ పార్ట్నర్ ఎక్స్పైర్ అయ్యారు, ఇంకా ఏవో కారణాలు అడుగుతూ ఉంటారు. ఇంకా ప్రధానంగా చెక్ చేయాల్సింది ఏంటంటే కుజదోషము. కుజదోషానికి సంబంధించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఎందుకంటే అది చాలా పెద్ద వీడియో. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఐకార్డులో ఇస్తున్నాను, అది అక్కడికి వెళ్ళి చూడండి. లేదంటే బ్రీఫ్గా చెప్తాను. కుజదోషం ఉన్నటువంటి వారికి, కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిని మాత్రమే చెయ్యాలి. లేదనుకోండి వర్తించని కుజదోషం అనేటటువంటిది ఉంటుంది. వర్తించని కుజదోషం అంటే కొన్ని లగ్నాలకు వర్తించదని, కొన్ని ప్లేసుల్లో ఉంటే వర్తించదని, ఆ కుజుడు ఉన్న ప్రదేశాన్ని బట్టి, కుజుడు కలిసి ఉన్న గ్రహాన్ని బట్టి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల కొంతమంది జాతకులు కుజదోషం వర్తించదు. అలా వర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం పరిహారాలు చేసుకుని కుజదోషం లేని అమ్మాయిని కూడా చేసుకోవచ్చు, లేదంటే కుజదోషం లేని అబ్బాయిని కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ప్రధానంగా మనం చెక్ చేసుకోవాలి. ఫైనల్గా ఏంటంటే ముహూర్త బలము.
ముహూర్త బలం అంటే పెళ్ళికి నిర్ణయించేటటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బలంగా ఉండాలి. ఆ ముహూర్తం నిర్ణయం కూడా మంచి శ్రేష్టమైనటువంటి పంతులు గారు ఎవరైతే ఉన్నారో వేద విధి నేర్చుకున్నటువంటి పంతులు గారితో మాత్రమే నిర్ణయం చేసుకోండి. ఏదో యూట్యూబ్లో వచ్చారు కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో మీరైతే నిర్ణయం చేసుకోవద్దు. మీ ఇంటి పంతులు గారు ఎవరైతే ఉన్నారో వారితో కానీ, మీకు పెళ్లి జరిపించేటటువంటి పంతులు గారితో కానీ, లేదంటే మీకు దగ్గరలో ఉన్న డబ్బుల గురించి అయితే చూడకండి. పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటాం. ఆ లైఫ్ పార్ట్నర్తో మనం చాలా కాలం జీవించాల్సిన అవసరం ఉంది. నిండు నూరేళ్ళు కూడా ఆ లైఫ్ పార్ట్నర్తో జీవించాలి. కాబట్టి ఇక్కడ డబ్బులతో సమస్య కాదు. ఎవరో 500 పెడుతున్నారు, 1000 రూపాయలు పెడుతున్నారు, లేకపోతే యూట్యూబ్లో ఎవరో 2000 రూపాయలు పెడుతున్నారని కాకుండా ఎవరు కరెక్ట్గా పెడుతున్నారు, మంచి ముహూర్త బలం ఎవరికి మీ పేర్లకి కానీ, మీ నక్షత్రాలకు కానీ, మీ లగ్నాలకు కానీ సరైనటువంటి ముహూర్తం ఎవరు పర్ఫెక్ట్గా పెడుతున్నారు అని చెప్పి వెతుక్కోండి. అవసరమైతే దూరంగా అయినా వెళ్ళండి. డబ్బు గురించి చూడకండి. పెళ్ళికో 10-15 లక్షలు ఖర్చు పెడతారు కదా, ముహూర్తానికి ఒక 5000 10,000 అయినా వెతుక్కోండి. నేనైతే పెట్టనండి. పెళ్లి ముహూర్తాలు అయితే నేను పెట్టను. మళ్ళీ నన్ను కామెంట్స్లో అడగొద్దు, నన్ను పెట్టమని అడగొద్దు. ముహూర్త నిర్ణయం అనేటటువంటిది నేను చేయను. దాని మీద పూర్తి అవగాహన అయితే నాకు లేదు. చిన్న చిన్న ముహూర్తాలు అయితే పెడతాను తప్పితే పెళ్లి ముహూర్తాల వరకు నాకైతే అవగాహన లేదు. ఉన్న విషయం ఓపెన్గా ఫ్యాక్ట్గా చెప్తున్నాను. ఎవరికైనా సరే దూరంగా అయినా సరే డబ్బుల గురించి చూసుకోకుండా అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మాత్రమే పెట్టుకోండి తప్పితే ఎవరితో పడితే వాళ్ళతో పెట్టించుకున్నట్లయితే ఇవన్నీ కుదిరినా కానీ పెళ్లికి సంబంధించిన ముహూర్త బలం సరిగ్గా లేదంటే గొడవలు వస్తాయి. డైవర్స్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాంటి కేసెస్ కూడా నేను స్టడీ చేయడం జరిగింది. కాబట్టి మీరు పెళ్లి విషయాల్లో ఇవన్నీ కూడా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళండి. పెద్దలు చెప్పినటువంటి మాట అయితే వినండి. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు మేము ప్రేమించేసాం కదా, జాతకాలు కుదిరినా కుదరకపోయినా పర్లేదు, కుదరకపోయినా ఈ పరిహారాలు చేసేసి పెళ్లి చేసేసుకోవచ్చు అని ఎవరైనా కళ్ళబోలి మాటలు చెప్తే వాళ్ళు మాయలో పడిపోయి డబ్బులు తగలేసుకోవద్దు. ఇవి ఖచ్చితంగా బుర్రలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మాత్రమే మీరు ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని తెలియజేస్తూ, ఇకపోతే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికైనా సరే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకున్నా, ఇలా జాతక పొంతన అంటే మ్యాచింగ్ చెక్ చేసుకోవాలి అని అనుకున్నా సరే మీరు మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది కదండి, ఈ వాట్సాప్ నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ పెట్టినట్లయితే ముందుగా మేమే మీరు ఎందుకోసం కన్సల్ట్ అయ్యడానికి అవకాశం ఉందో, ప్రస్తుతం ఏం నడుస్తుంది అనేది 2 పాయింట్లు మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఉచితంగానే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు అది కనెక్ట్ అయినట్టయితే మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోండి. అర్థమైంది కదండి. మేము చెప్పిన పాయింట్ మీకు నచ్చి అదేవిధంగా అది మీకు జరుగుతుంది, ప్రస్తుతం ఆ దశలో ఏం జరగడానికి అవకాశం ఉందో అది చెప్పడం జరుగుతుంది. అది మీకు ఇప్పుడు జరుగుతుంది, ఎందుకోసం కన్సల్ట్ అవుతున్నారో అనే విషయాన్ని మేము చెప్పగలిగామంటే మీ జాతకం ఆల్రెడీ మీకు కనెక్ట్ అయిపోయినట్టే. అలా నచ్చితే మాత్రమే మాకు అపాయింట్మెంట్ రూపంలో మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే బ్రీఫ్గా మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా వాస్తు ప్లాన్లు కావాల్సి వచ్చిన జాతకం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వాటికి సంబంధించినటువంటి రెమెడీలు కానీ లేదంటే ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రతిదీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే ప్రతి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే నక్షత్రాలు తెలియవండి. డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుస్తుంది కానీ నక్షత్రాలు తెలియదు. ఆన్లైన్లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి, అదేవిధంగా యాప్స్ కూడా ఉన్నాయి, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. అవి కూడా తెలియదు అనుకుంటే జస్ట్ పేరు తెలిస్తే పేరును బట్టి కూడా కొంతమంది అడుగుతుంటారు. అలాంటి వారు కూడా కామెంట్ చేశారనుకోండి మీ నక్షత్రం అదేవిధంగా రాశి కూడా తెలియజేయడం జరుగుతుంది. వాట్సాప్లో సంప్రదించినా కూడా ఉచితంగానే తెలియజేయడం జరుగుతుంది. ప్రేక్షకులందరికీ కూడా చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తే ప్రతిదీ రిప్లై ఇస్తాం. ప్రతి పాయింట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష కన్సల్టెంట్. ధన్యవాదాలు.